భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు, యజమానులకు ఒక అత్యుత్తమమైన మరియు ప్రత్యేకమైన గౌరవం దక్కేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక మానవీయమైన ప్లాన్ చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులలో భూములిచ్చిన వారి త్యాగాలు మరుగున పడిపోకుండా ఆ విమానాశ్రయం ద్వారా లభించే ప్రగతి ఫలాలను ముందుగా ఆ త్యాగధనులకే రుచి చూపించాలనే ఉద్దేశంతో వారికి ఉచితంగా ఒకసారి విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభమైన వెంటనే 10 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక ఉత్సవాల సమయంలో లేదా వాణిజ్య విమానాల రాకపోకలు మొదలయ్యే మొదటి విడతలోనే రైతులను విమానం ఎక్కించేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి భూములు కోల్పోయిన రైతుల జాబితా ప్రకారం ప్రత్యేక పాసులు కేటాయించి బ్యాచ్ల వారీగా ప్రయాణించే పూర్తి షెడ్యూల్ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఆగస్టు 1న ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా ఒక మహత్తర ఆర్థిక ప్రాజెక్టుగా నిలవనుంది. విమానాశ్రయంతో పాటు జిఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, విశ్వవిద్యాలయం, జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీల కలయిక ఉత్తరాంధ్రను నైపుణ్యాభివృద్ధికి సరికొత్త చిరునామాగా మారుస్తుంది. విశాఖ పారిశ్రామిక ప్రాంతంతో అనుసంధానమై లాజిస్టిక్స్ హబ్ గా మారడం ద్వారా ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక రంగానికి నిజమైన గేమ్ చేంజర్ గా అవతరిస్తుందనడంలో సందేహం లేదు. ఈ అంతర్జాతీయ వేదికను ప్రాంతీయ ఆత్మగౌరవానికి, సంస్కృతికి అద్దం పట్టేలా తీర్చిదిద్దుతూ ఉండడం మరొక విశేషం. ప్రధాని మోదీకి థింస, సవర, కుమ్ముకోయ వంటి గిరిజన నృత్య రూపాలతో స్వాగతం పలకడం ద్వారా స్థానిక జానపద కళలకు ప్రపంచ గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా గ్లోబల్ బ్రాండ్ గా ఎదుగుతున్న అరకు కాఫీకి ఈ ప్రారంభోత్సవ వేదికపై మరింత ప్రాచుర్యం కల్పించడం వెనుక స్థానిక గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధిని ఆకాంక్షించే దీర్ఘకాలిక వ్యూహం దాగి ఉంది. మరోవైపు 10 రోజుల పాటు ఈ ప్రారంభోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ బృహత్తర ప్రాజెక్టులో స్థానికులను భాగస్వాములను చేస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పకడ్బందీ భద్రత, రవాణా ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనికి తోడు విశాఖ నుంచి విమానాశ్రయానికి కాలుష్య రహిత విద్యుత్ ఏసీ బస్సులను అందుబాటులోకి తేవడం పర్యావరణ స్పృహతో కూడిన ఆధునిక రవాణా వ్యవస్థకు ఆరంభం. మొత్తానికి భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రయాణం ఒక సరికొత్త శిఖరానికి చేరుకోబోతోంది.